కొడాలి నాని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. మనందరికీ తెలిసిందే. వాస్తవానికి దేని నిమిత్తం చేరాడంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ సమస్యని ఏఐజీ ఆసుపత్రిలో చేరటం జరిగింది. గ్యాస్ట్రిక్ సమస్యతో 4, 5 రోజుల నుంచి కంటిన్యూగా ఇబ్బంది పడటంతో ఏఐజీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బట్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య కంటే దాంతో పాటు గుండె సమస్య చాలా తీవ్రంగా ఉంది అనేది తర్వాత వైద్యులు గుర్తించారు. ఎంత తీవ్రంగా ఉందంటే కొడాలి నాని ఆరోగ్యం తీవ్రంగా ఉంది. వీడిని మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా తరలించాలి అనే స్థాయిలో ఉంది. హైదరాబాద్ నుంచే వేరే చోటకి తరలించాలి అన్నారు అంటే అది ఎంత సీరియస్గా ఉంటుందో మీకు అర్థమై ఉండాలి. మీకు ఇంకా అర్థం కావాలంటే 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయలేని పరిస్థితి కొడాలి నానికి ఏర్పడింది. దీంతో వైద్యులు కొంత మెడిసిన్ ద్వారా కొడాలి నానికి ఉపశమనం కల్పించి తర్వాత సర్జరీ చేయాలని ప్రయత్నం చేసినా అది ఏమాత్రం ఫలించలేదు. 4 రోజులు చూసిన తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటనే ఏం చేశారు, ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. ముంబైలో ఎవరున్నారయ్యా అంటే సీనియర్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేసినటువంటి డాక్టర్ పాండా. సో ఈయన ఆసుపత్రికి రమాకాంత్ పాండా చైర్మన్గా ఉన్నటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇది ముంబైలో ఉంది. ఈయన అంతర్జాతీయ స్థాయిలోనే ఒక పేరొందినటువంటి డాక్టర్ పాండా. సో ఆయన ఇన్స్టిట్యూట్కి అయితే కొడాలి నానిని తరలించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే కొడాలి నాని ఆరోగ్యం తీవ్రంగా ఉందని తెలిసిందో వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా కొంచెం ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే సరే ఇతర నేతల ఆరోగ్యం గురించి కంటే కొడాలి నాని అంటే నిత్యం వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి, మాజీ బూతుల మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి. ఇక టీడీపీని, చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో విమర్శలు చేయడం మనందరికీ తెలుసు. ప్రధానంగా టీడీపీ కేడర్ ఇద్దరి మీద తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తుంది. ఒకటి వల్లభనేని వంశీ, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 2 కొడాలి నాని. ఎందుకంటే రాజకీయ విమర్శల కంటే కూడా చంద్రబాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువ చేశారు. నారా భువనేశ్వర్ గారి మీద చేయకూడని విమర్శలు చేశారు. నారా లోకేష్ మీద నిందారోపణలు వేశారు. సో వీటి వల్లే టీడీపీ కేడర్ వీరిద్దరిని కూడా చాలా హెట్రేట్ చేసే పరిస్థితి. సరే రాజకీయం వేరు, ఆరోగ్యం వేరు అనుకోండి. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులు త్వరగా కోరుకోవాలి. ఎలాంటి వ్యక్తి అయినా రాజకీయం వేరు, మిగతా విషయాలన్నీ వేరు. ఏ వ్యక్తి అయినా ఆపదలో ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదంటే ఖచ్చితంగా మనం ఆయన బాగుపడి బయటకు రావాలని కోరుకుంటాం. వాళ్ళు కొడాలి నాని ఏదైనా తప్పు చేసో, స్కాములు చేసి, ఇంకోటి చేసి ఉంటే అది లీగల్గా శిక్ష పడాలి. అది విషయం, వేరే విషయం. ఇప్పుడు ఈ కొడాలి నాని ఆరోగ్యం మీదే ఒక తీవ్రమైనటువంటి ఇదైతే నడుస్తుంది వైసీపీ వర్గాల్లో. వాస్తవానికి కొడాలి నాని ఆరోగ్యం పూర్తి అప్డేట్ తెలియక కొంచెం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి మొదటి 1-2 రోజుల్లోనే కొడాలి నానికి హార్ట్కు సంబంధించి ప్రాబ్లం ఉందంట అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. దాన్ని కొడాలి నాని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కొట్టిపడేశారు. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఇందులో చేరారు, దానికి చికిత్స కొనసాగుతుంది, వదాంతులు నమ్మొద్దని చెప్పి ఒక వార్తనైతే ప్రచురించారు. దాంతో ఏమైంది, ఓకే ఇదంతా ఏదో కావాలని కొడాలి నాని మీద హేట్ రేట్ ఉన్నవాళ్ళు కావాలని క్రియేట్ చేశారని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అదే వాస్తవం. కొడాలి నానికి తీవ్రమైనటువంటి గుండె సమస్య ఉన్నమాట వాస్తవం. తీవ్ర ఆందోళనకరంగా కొడాలి నాని ఆరోగ్యం మారటంతోనే ఇక ఇది మందుల ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఏ కోసానా కనపడట్లేదు. కాబట్టి ఏఐజీ నుంచి ఇమీడియట్గా ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్గా ఉన్నటువంటి హార్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్కి హుటాహుటీన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి తరలించిన తర్వాత పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉందనేది ఇంకా అప్డేట్ అయితే ఏమీ లేదు. వాస్తవానికి ఇలాంటి ప్రముఖుల విషయంలో వాస్తవానికి హెల్త్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. ఏఐజీ ఆసుపత్రి నుంచి కూడా ఎటువంటి హెల్త్ అప్డేట్ను కూడా ఇచ్చినట్టుగా లేరు. మరి ఇప్పుడు ముంబైలో జాయిన్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి హెల్త్ అప్డేట్ కూడా రాలేదు. దీనికి ఇప్పుడు సర్జరీ జరిగిందా, సర్జరీ చేయాలా, లేదా సర్జరీకి బదులు ఆల్టర్నేటివ్ ఏదన్నా చూస్తున్నారా, ప్రస్తుతం కొడాలి నాని పరిస్థితి ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే కొడాలి నాని ఆరోగ్యం కొంత తీవ్రతరంగా మారిందనేది మాత్రం వాస్తవం. అందుకనే ఎయిర్ అంబులెన్స్లో హుటాహుటిన ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అంటే సమయం లేదు కాబట్టే వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా
కొడాలి నానిని అయితే తీసుకెళ్ళటం అయితే జరిగింది. ఇప్పుడు ఇది వైసీపీ వర్గాలకు ఒక రకంగా షాకింగ్ న్యూస్ లాగానే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొడాలి నానితో మాట్లాడినట్టుగానే, కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగానే అధికారికంగా ఎటువంటి వార్త కూడా రాలేదు. కానీ బట్ కొడాలి నానిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబై తీసుకెళ్లిన మాట వాస్తవం. ఇదైతే అబద్ధం కాదు. కొడాలి నాని ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో లేరు. అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళటం అయితే జరిగింది. సో కాబట్టి కొడాలి నానిని ఇప్పుడు ప్రస్తుతానికి కొడాలి నాని ముంబైలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది. కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం, 3 రక్తనాళాలు బ్లాక్, సర్జరీ చేయలేని పరిస్థితి, ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలింపు. గుడివాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ జీర్ణకోశ సమస్య అంటాం కదా, ఆ సమస్యతో 5 రోజుల క్రితం ఏఐజీలో చేరారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్టు బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాలు దాదాపుగా చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ణయించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేస్తారు. అయితే సర్జరీ చేసేందుకు కూడా కొడాలి నాని ఆరోగ్యం సహకరించే పరిస్థితి కనిపించటం లేదు. టాబ్లెట్లు అంటే మందుల ద్వారా పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించారు కానీ ఫలితం లేదు. దీంతో సోమవారం ఏఐజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కుటుంబం ఆయనను మెరుగైన వైద్యం కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. సుప్రసిద్ధ కార్డిక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్నటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలి నానిని చేర్పించినట్టుగా తెలుస్తుంది. అత్యంత సంక్లిష్టమైనటువంటి కార్డిక్ సర్జరీలను విజయవంతంగా చేయగల వ్యక్తిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందినటువంటి వ్యక్తి. 2009లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా ఈ హార్ట్కి సంబంధించి సర్జరీ చేసిన వ్యక్తి రమాకాంతే. సో అంత సీనియర్ డాక్టరు. సో అలాంటి వ్యక్తి దగ్గరికి అయితే ప్రస్తుతానికి కొడాలి నాని అయితే వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి కొడాలి నాని ఆరోగ్యం మీద అయితే వైసీపీ శ్రేణుల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవం. మరి దీనికి సంబంధించి ఏదైనా హెల్త్ బులెటిన్ లాంటిది విడుదల చేయడమో లేదా కుటుంబ సభ్యులు ఏంటనేది ఎప్పటికైనా అప్డేట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే రాజకీయాల్లో కానివ్వండి, సినిమాలో కానివ్వండి కొంచెం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తర్వాత అలాంటి వ్యక్తులు కొంత ఆందోళన పడితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆందోళన బయట ప్రజల్లో కూడా ఉంటుంది. మరి ఎందుకు కొడాలి నాని ఫ్యామిలీ దీన్ని అత్యంత రహస్యంగా ఉంచుతుందనేది తెలియాలి. వాస్తవానికి మొన్న కూడా గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కాదు అది గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమే, మీరు వదంతులు నమ్మొద్దని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. సరే, దాని వైసీపీ శ్రేణులు చాలా వరకు నమ్మారు. ఇదేదో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ చేసి ఉంటుంది ఇలాంటి కుట్ర, కొడాలి నాని బాగానే ఉండుంటాడు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా అనుకున్నారు. కానీ ఈరోజు వాస్తవం ఏంటి? హార్ట్ సమస్య ఉండడం వాస్తవం. ఈరోజు ఏమైంది? అది అత్యంత తీవ్రతరంగా మారింది. సరే, వాస్తవానికి కొడాలి నానిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయానికే 4-5 రోజుల నుంచే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. బట్ వీళ్ళంతా ఎంతవరకు ఇది హార్ట్ సమస్య అనుకోలేదు. కానీ కొడాలి నానికి గ్యాస్ట్రిక్ సమస్య, బహుశా అంత ముందు కొడాలి నానికి ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉందేమో దాంతో ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నారు తప్ప ఇది హార్ట్ సైడ్ ఉన్నటువంటి సమస్యగా కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేదు. గుర్తించి ఉంటే హార్ట్ సమస్య అయితే ఇన్ని రోజులు చెట్టరు, వెంటనే తీసుకెళ్ళిపోతారు. బట్ హార్ట్ సమస్య కాదనుకున్నారు కాబట్టి కొడాలి నానికి కొద్దిగా ఇదైంది. దాంతోనే ఏఐజీ తీసుకెళ్లారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా మొత్తానికి కొడాలి నాని ఆరోగ్యం అయితే అత్యంత తీవ్రతరంగా ఉన్న మాట మాత్రం వాస్తవం.